Hi, hello students. This is Karun Kumar. Welcome to our channel. Let's learn today. So, intermediate first year topic ఈ రోజు. సో లాస్ట్ క్లాస్ లో మనము డాల్టన్స్ అటామిక్ థియరీ వరకు చెప్పాను. ఈ రోజు క్లాస్ లో అటామిక్ మాస్ అండ్ మాలిక్యులర్ మాస్ వీటి గురించి చూద్దాం. Okay, so first thing is what is atomic mass? General గా మనకి atom యొక్క mass very small. So initial గా మనకి హైడ్రోజన్ మాస్ ని 1 గా కన్సిడర్ చేశారు. దానికి యూనిట్స్ ఏమీ లేవు. ఓకే, సో తర్వాత ఏమైందంటే 1961 లో కొంచెం మాస్ స్పెక్ట్రోస్కోపీ ఇట్లాంటివి వచ్చిన తర్వాత ఎగ్జాక్ట్ గా అటామిక్ మాస్ ని ఐడెంటిఫై చేయడం మొదలు పెట్టారు. సో అందులో అటామిక్ మాస్ అంటే జనరల్ గా ద మాస్ ఆఫ్ an atom of an element is known as atomic mass. సో ఒక ఆటం యొక్క మాస్ ని మనం జనరల్ గా ఏమంటాం? అటామిక్ మాస్ అంటాం. సో అటామిక్ మాస్, సో దీనికి అటామిక్ మాస్ కి యూనిట్స్ ఏంటంటే AMU అంటాం. AMU అంటే అటామిక్ మాస్ యూనిట్ ఆర్ U అంటే యూనిఫైడ్ మాస్. ఇనీషియల్ గా AMU తో రిప్రజెంట్ చేశారు, ఇప్పుడు యూనిఫైడ్ మాస్. ఓకే, ద మాస్ ఆఫ్ an atom of an element is called atomic mass. యూనిట్స్ చూసాం. సో ఇనీషియల్ గా హైడ్రోజన్ అని చెప్పాను కదా, తర్వాత 1961 లో కార్బన్ ని రెఫరెన్స్ గా తీసుకున్నారు. సో మీరు జనరల్ గా వెజిటబుల్ షాప్ లోకి వెళ్ళినప్పుడు ఏమవుతుంది, సో ఒక కేజీ అన్నప్పుడు రెఫరెన్స్ తీసుకుంటారు కదా, అలాగే ఇక్కడ దేన్ని రెఫరెన్స్ గా తీసుకున్నారంటే మిగతా వాటిని ఐడెంటిఫై చేయడానికి కార్బన్ ని రెఫరెన్స్ గా తీసుకున్నారు. దేన్ని? కార్బన్ C12 ఆటమ్ ని. ఎందుకు కార్బన్ ని తీసుకున్నారు అంటే రెఫరెన్స్ గా, సో కార్బన్ 12 ఆటమ్ టేకెన్ యాజ్ ఏ రెఫరెన్స్. సో ఎందుకు కార్బన్ 12 ని రెఫరెన్స్ గా తీసుకున్నారంటే అబండెన్స్. సో మిగతా ఎలిమెంట్స్ తో కంపేర్ చేసినప్పుడు మనకి కార్బన్ అనేటువంటిది అబండెన్స్ ఎక్కువగా ఉంటుంది. అలాగే ఇది లో రియాక్టివ్ కాదు, హై రియాక్టివ్ కాదు, మోడరేట్లీ రియాక్టివ్. ఓకే, మోడరేట్లీ రియాక్టివ్. సో మోడరేట్లీ ఫస్ట్ ఏ గ్రూప్, సెకండ్ ఏ గ్రూప్ లాగా, లేకపోతే హాలోజన్స్ లాగా హైలీ రియాక్టివ్ ఆర్ లో రియాక్టివ్ కాదు ఇది. సో మోడరేట్లీ రియాక్టివ్. సో అలాగే ఐసోటోప్స్, స్టేబుల్ ఐసోటోప్. సో ఆ టైంలో జనరల్ గా కార్బన్ 12 ఐసోటోప్ ఐడెంటిఫై చేశారు. సో ఇప్పుడు అయితే మాత్రం కార్బన్ కి ఐసోటోప్స్ ఎన్ని? 3, C12, C13, C14. సో కాబట్టి ఈ 3 రీజన్స్ వల్ల జనరల్ గా మనకి కార్బన్ 12 ని రెఫరెన్స్ గా తీసుకుని మిగతా వాటిని అటామిక్ మాస్ ని క్యాలిక్యులేషన్ చేశారు. ఓకే, సో కాబట్టి అటామిక్ మాస్ అంటే ద మాస్ ఆఫ్ an atom of an element is known as atomic mass. సో దీనికి యూనిట్స్ AMU, అటామిక్ మాస్ యూనిట్ ఆర్ యూనిఫైడ్ మాస్ అంటాం. సో ఇక్కడ అటామిక్ మాస్ ని ఏదో ఒక ఆటమ్ ని రిఫరెన్స్ గా తీసుకోవాలి కాబట్టి సో కార్బన్ 12 ని రిఫరెన్స్ గా తీసుకున్నారు. సో ఎందుకు అంటే దాని యొక్క అబండెన్స్, కార్బన్ అనేటువంటిది 5th ప్లేస్ నియర్లీ అబండెన్స్ లో, అలాగే మోడరేట్లీ రియాక్టివ్. సో హై రియాక్టివ్ కాదు, లో రియాక్టివ్ కాదు, అలాగే స్టేబుల్ ఐసోటోప్. సో నియర్లీ 98.9% ఉంటుంది ఇది, 98.9%. అందువల్ల కార్బన్ 12 ని రిఫరెన్స్ గా తీసుకోవడం జరిగింది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి కార్బన్ 12. సో ఇక్కడ చూడండి, సో కార్బన్ మాస్ ఆఫ్ కార్బన్ 12 atom is equal to ఎగ్జాక్ట్ గా మనకి
వచ్చినటువంటి వెయిట్ 12 AMU. ఎంత? 12 AMU. 1 కార్బన్ 12 ఆటం యొక్క మాస్ ఎంత? 12 AMU. సో ఇప్పుడు 1 AMU కావాలి మనకి, 1 AMU కావాలి. అప్పుడు ఏమవుతుంది? 1/12 మాస్ ఆఫ్ కార్బన్ ఆటం. 1/12 మాస్ ఆఫ్ కార్బన్ ఆటం. ఓకే, క్లియరా? సో ఎగ్జాక్ట్ గా మనకి ఎక్స్పెరిమెంట్ గా ఈ కార్బన్ 12 ఆటం యొక్క 1 ఆటం మాస్ ఎంత వచ్చింది? 12 AMU. ఇప్పుడు మనకి AMU కావాలి. 1 AMU ఏమవుతుంది? 1/12 మాస్ ఆఫ్ కార్బన్ ఆటం అవుద్దా అవుదా? సో కాబట్టి 1 AMU is equal to, ఇప్పుడు AMU ని ఎలా డిఫైన్ చేస్తాం? AMU is mass exactly 1/12 weight of mass of carbon atom. సో AMU డెఫినేషన్ చెప్పాను. ఓకే, సో కాబట్టి మాస్ ఆఫ్ కార్బన్ 12 ఆటం ఎంత? 12 AMU. సో ఇప్పుడు 1 AMU ఎంత అవుద్ది? 1 AMU is equal to 1/12 మాస్ ఆఫ్ కార్బన్ ఆటం అవుతుంది. సో దాన్ని నేను డెఫినేషన్ రూపంలో చెప్పాను. 1 AMU అటామిక్ మాస్ ఈజ్ ఏ మాస్ ఎగ్జాక్ట్లీ 1/12 weight ఆఫ్ మాస్ ఆఫ్ కార్బన్ ఆటం. సో చూడండి ఇక్కడ, సో 1 AMU is equal to 1/12 into mass of carbon 12 C12 atom. సో ఇప్పుడు 1 AMU is equal to 1/12 into, సో mass of carbon 12 atom. ఓకే, మాస్ ఆఫ్ కార్బన్ 12 ఆటం ఎంత అంటే అది కూడా ఎక్స్పెరిమెంటల్ గా వచ్చినటువంటి వాల్యూ 1.99 into 10 to the power of -23 grams. 10 to the power of -23 grams. సో ఇది సింప్లిఫికేషన్ చేస్తే 1.66 into 10 to the power of -24 grams. ఓకే, ఇప్పుడు 1 AMU వాల్యూ వచ్చింది కదా. సో మనకి జనరల్ గా కేజీకి ఎన్ని గ్రామ్స్ అంటాం? 1000 grams. అలాగే ఇప్పుడు 1 AMU కి ఎన్ని గ్రామ్స్? 1.66 into 10 to the power of -24 grams. ఓకే, ఈ వాల్యూ ఎలా వచ్చిందంటే 1 AMU is equal to, ఇక్కడ డెఫినేషన్ ప్రకారం ఏంటి? 1/12 into మాస్ ఆఫ్ కార్బన్ ఆటం. ఇది ఎక్స్పెరిమెంటల్ వాల్యూ 1.99 into 10 to the power of -23 grams. సో ఇప్పుడు దీన్ని సింప్లిఫికేషన్ చేస్తే 1.66 into 10 to the power of -24 grams. కాబట్టి 1 AMU వాల్యూ అర్థమైందా? 1 AMU is equal to 1.66 into 10 to the power of -24 grams. ఇప్పుడు మనకి జనరల్ గా హైడ్రోజన్ ఆటమ్ ది సో AMU లో చెప్పాలి మాస్. సో AMU లో చెప్పాలంటే సో మాస్ ఆఫ్ హైడ్రోజన్ ఆటమ్ ఇన్ AMU. సో దాన్ని ఎలా ఐడెంటిఫై చేస్తామంటే ఈజ్ ఈక్వల్ టు మాస్ ఆఫ్ an atom divided by 1.66 into 10 to the power of -24 grams. ఓకే, ఇప్పుడు హైడ్రోజన్ ఆటమ్ యొక్క వెయిట్ ని మనం AMU లో చెప్పాలి. దానికి ఏంటంటే ఎలాగంటే మాస్ ఆఫ్ an atom డివైడెడ్ బై ఎంత? ఈ వాల్యూ వేయాలి, 1 AMU వాల్యూ వేయాలి. అప్పుడు ఆ దాని ఏ ఆటమ్ అయితే మనకి మాస్ కావాలో దాని ఆటమ్ యొక్క మాస్ AMU లో వచ్చేస్తుంది. ఇప్పుడు మాస్ ఆఫ్ an atom హైడ్రోజన్ యొక్క మాస్ ఎంత అంటే 1.67 into 10 to the power of -24. 1.67 into 10 to the power of -24. ఇప్పుడు వాల్యూ కింద ఎంత? 1.66 into 10 to the power of -24 grams. ఓకే, ఇప్పుడు ఆల్మోస్ట్ నియర్లీ ఈక్వల్ గానే ఉన్నాయి కదా. సో దీన్ని సింప్లిఫికేషన్ చేస్తే 1.0078 UrAMU అంటాం. UrAMU. కాబట్టి హైడ్రోజన్ యొక్క అటామిక్ మాస్ ఎంత? 1 అన్నమాట. 1 వాల్యూ ఎలా వచ్చిందో అర్థమైందా? సో జనరల్ గా ఇక్కడ చూడండి, మీకు ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దు. 1 AMU అంటే నేను మీకు డెఫినేషన్ ఏం చెప్పాను? మాస్ ఎగ్జాక్ట్లీ 1/12 weight ఆఫ్ మాస్ ఆఫ్ కార్బన్ ఆటమ్ అని చెప్పాను. సో కాబట్టి 1 AMU is equal to 1/12 into mass of carbon 12 atom. ఇది ఎక్స్పెరిమెంటలీ వచ్చినటువంటి వాల్యూ 1. ఆ వాల్యూని సబ్స్టిట్యూట్ చేశారు. వీటిని సింప్లిఫికేషన్ చేస్తే 1.66 into 10 to the power of -24 grams వస్తుంది. కాబట్టి AMU వాల్యూ వచ్చేసింది. ఇప్పుడు హైడ్రోజన్ ఆటమ్ యొక్క మాస్ ని మనం AMU లో చెప్పాలి. ఏ ఆటమ్ అయినా
ఏఎంయులో చెప్పాల్సి వస్తే కనుక దానికి ఫార్ములా ఏంటంటే ఆ యాటమ్ యొక్క మాసు డివైడెడ్ బై 1.66 ఇంటూ 10⁻⁻24 గ్రామ్స్ కనుక మనం ఇక్కడ మాస్ అని సబ్స్టిట్యూట్ చేసి ఈ వాల్యూని రెండింటిని సింప్లిఫికేషన్ చేస్తే వచ్చేటువంటి వాల్యూ ఏఎంయులో వస్తుంది. హైడ్రోజన్ యొక్క యాటమ్ యొక్క మాస్ ఎంత ఇండివిజువల్ గా గ్రామ్స్ లో 1.67 ఇంటూ 10⁻⁻24 గ్రామ్స్. సో 1.66 ఇంటూ 10⁻⁻24. సో రెండింటిని సింప్లిఫికేషన్ చేస్తే 1.0078 ఏఎంయు. ఓకే, జనరల్గా మనము అటామిక్ మాస్ ని ఇండివిజువల్ గా చెప్పం. సో యావరేజ్ అటామిక్ మాస్ అని చెప్తాం. సో యావరేజ్ అటామిక్ మాస్ మనం పీరియాడిక్ టేబుల్లో ఉన్నటువంటి అటామిక్ మాస్ వాల్యూస్ అన్ని కూడా యావరేజ్ అటామిక్ మాస్ వాల్యూస్ అన్నమాట. యావరేజ్ అటామిక్ మాస్ వాల్యూ అంటే ఏంటంటే ఓకే, సో ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ కార్బన్ 12 తీసుకోండి, 6 కార్బన్ 12. సో దీనికి కార్బన్ కి 3 ఐసోటోప్స్ ఉంటాయి. ఐసోటోప్స్ అంటే తెలుసు కదా, సేమ్ అటామిక్ నెంబర్, ద ఎలిమెంట్స్ విచ్ ఆర్ హ్యావింగ్ సేమ్ అటామిక్ నెంబర్ బట్ differ in their mass number that are known as isotopes. So carbon isotopes 3. కార్బన్ ఐసోటోప్స్ ఎన్ని 3. సో యావరేజ్ అటామిక్ మాస్ ఎలా క్యాలిక్యులేషన్ చేస్తామంటే దీని యొక్క రిలేటివ్ అబండెన్స్ తెలియాలి మనకి. సో ఎంతెంత పర్సెంటేజ్ నేచర్ లో అవైలబుల్ అవుతున్నాయి. ఇది దీని యొక్క పర్సెంటేజ్ 98.9%. సో అప్రాక్సిమేట్ వాల్యూస్. సో దీస్ వన్ కార్బన్ 13 ఈస్ 1.108 1.1%. సో దీని యొక్క అబండెన్స్ 2 ఇంటూ 10⁻⁻21%. ఇది వీటి యొక్క రిలేటివ్ అబండెన్స్, కార్బన్ ఆటమ్స్ యొక్క కార్బన్ ఐసోటోప్స్ యొక్క అబండెన్స్. సో యావరేజ్ అటామిక్ మాస్ ఎలా క్యాలిక్యులేషన్ చేస్తాము అంటే సో ద యావరేజ్ ఆఫ్ atomic masses of isotopes of an atoms of an element is called average atomic mass. అంటే చూడండి, సో ఇప్పుడు ఐసోటోప్స్ తెలిసి వాటి రిలేటివ్ అబండెన్స్ తెలిసింది. సో రిలేటివ్ అబండెన్స్ తెలిసింది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కార్బన్ యొక్క యావరేజ్ అటామిక్ మాస్ క్యాలిక్యులేషన్ చేద్దాం. యావరేజ్ అటామిక్ మాస్. సో యావరేజ్ అటామిక్ మాస్ ఇజ్ ఈక్వల్ టు ఇక్కడ మనకి పర్సంటేజ్, ఈ ఐసోటోప్ పర్సంటేజ్ ఎంత ఉంది 98.9% ఇంటూ దీని యొక్క అటామిక్ మాస్ ఎంత అంటే కార్బన్ 12 యొక్క అటామిక్ మాస్ ఎంత అంటే నియర్లీ 12U ఆర్ 12 AMU ఇంటూ 12U ఎంతైతే అటామిక్ మాస్, దీని యొక్క అటామిక్ మాస్. సో అటామిక్ మాస్ కూడా రాస్తున్నాను ఇక్కడ 12 AMU, this one 13 AMU, this one 14 AMU. okay, this one is relative abundance. okay, ఇది ఇండివిజువల్ అటామిక్ మాసెస్. సో యావరేజ్ అటామిక్ మాస్ ఎలా క్యాలిక్యులేషన్ చేస్తాం. సో ప్లస్ దీని పర్సంటేజ్ తీసుకోండి 1.1% ఇంటూ సో 13U ప్లస్ 2 ఇంటూ 10⁻⁻21 ఇంటూ 14U డివైడెడ్ బై 100. యావరేజ్ కదా, డివైడెడ్ బై 100. సో కాబట్టి దీన్ని క్యాలిక్యులేషన్ చేస్తే దీని వాల్యూ ఎంత వస్తుంది అంటే 12.011U. ఇది మనం కార్బన్ అటామిక్ మాస్ ఎంత కన్సిడర్ చేస్తున్నాం, 12 కింద కన్సిడర్ చేస్తున్నాం. ఓకేనా. సో కాబట్టి ప్రతి ఎలిమెంట్ కూడా మనము అటామిక్ మాస్ అంటే ఇండివిజువల్ గా చెప్పాం. వాటి యొక్క ఐసోటోప్స్ యొక్క రిలేటివ్ అబండెన్స్ ని కన్సిడర్ చేసి అలాగే ఆ ఐసోటోప్స్ ఉన్నటువంటి అటామిక్ మాస్ ని కన్సిడర్ చేసి సో వాటి యొక్క యావరేజ్ ని తీసుకుంటాం. అది యావరేజ్ అటామిక్ మాస్ అవుతుంది. ఓకే. సో కాబట్టి అటామిక్ మాస్ కి యావరేజ్ అటామిక్ మాస్ కి డిఫరెన్స్ అర్థమైందా. సో ఖచ్చితంగా మీకు 1 to 30 ఎలిమెంట్స్ వరకు అటామిక్ మాస్ వాల్యూస్ తెలియాలి. 1 to 30 ఎలిమెంట్స్ వరకు అటామిక్ మాస్ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. అటామిక్ మాసెస్ ఆఫ్ ఫస్ట్ 30 ఎలిమెంట్స్. సో మీకు ఫస్ట్ 30 ఎలిమెంట్స్ ఏంటి, సో ఎలిమెంట్ అండ్ అటామిక్ మాస్ వాల్యూ.
హైడ్రోజన్, హీలియం, లిథియం, బెరీలియం, బోరాన్, కార్బన్, నైట్రోజన్, ఆక్సిజన్, ఫ్లోరిన్, నియాన్. సో ఫస్ట్ 10 ఎలిమెంట్స్ చూద్దాం. 10 ఎలిమెంట్స్ కి మీరు జనరల్ గా ఏం చేయాలంటే, సో ఈవెన్ నెంబర్ అయినప్పుడు ఇంటూ 2 చేయండి. అటామిక్ నెంబర్ కనుక ఈవెన్ నెంబర్ అయితే ఇంటూ 2, ఆడ్ నెంబర్ అయితే ఇంటూ 2 ప్లస్ 1. సో ఓకేనా, ఇంటూ 2 ప్లస్ 1. హైడ్రోజన్ అటామిక్ మాస్ తెలుసు ఆల్రెడీ మనకి ఎంత, 1 ఇన్ ఏఎంయు. సో హీలియం ఈవెన్ నెంబర్ కదా, అటామిక్ నెంబర్ 2 ఇంటూ 2 4. లిథియం 3 కదా, 3 ఇంటూ 2 ప్లస్ 1 7. ఓకే, బెరీలియం ఎక్సెప్షనల్ కేసు, ఈవెన్ నెంబర్ అయినా సరే ఇక్కడ ఎంత ఉంటుంది అంటే 9 ఉంటుంది. ఇది ఒకటి ఎక్సెప్షనల్ కేసు. సో బోరాన్ 5 ఇంటూ 2 10 ప్లస్ 1 11. కార్బన్ 12 6 కదా, 12 ఈవెన్ నెంబర్ ఇంటూ 2. నైట్రోజన్ 7 ఇంటూ 2, ఇది ఒక ఎక్సెప్షన్. మళ్ళీ ఆడ్ నెంబర్ అయినప్పటికీ కూడా ఈవెన్ నెంబర్ కేసు అప్లై అవుతుంది ఇక్కడ. దీనికి ఏమో ఈవెన్ నెంబర్ అయినా సరే ఆడ్ నెంబర్ అప్లై అవుద్ది, ఇది ఆడ్ నెంబర్ అయినా సరే ఈవెన్ నెంబర్ అప్లై అవుద్ది ఇక్కడ, ఈ రెండు కేసెస్ లో అంతే. రిమైనింగ్ అంతా సేమ్. సో 16. ఫ్లోరిన్ 19, 9 ఇంటూ 2 ప్లస్ 1 19. సో నియాన్ 20. సో ఓకేనా, రెండు ఎక్సెప్షనల్ కేసెస్. ఇక్కడ బెరీలియం, నైట్రోజన్. హైడ్రోజన్ మీకు ఎలాగే తెలుసు, 1 లైటెస్ట్ ఎలిమెంట్. నెక్స్ట్ 1. సో ఇక్కడ నుంచి చూడండి 11 నుంచి సోడియం, మెగ్నీషియం, అల్యూమినియం, సిలికాన్, ఫాస్ఫరస్, సల్ఫర్, క్లోరిన్, ఆర్గాన్, పొటాషియం, కాల్షియం. పొటాషియం అండ్ కాల్షియం. సో మనకి జనరల్ గా ఆర్గాన్ ఇక్కడ 40 ఉంటుంది, కాల్షియం కూడా 40 ఉంటుంది. ఓకే, సో ఆర్గాన్ కి ఎంత 40, కాల్షియం కి 40. సో అలాగే క్లోరిన్ ఒకటి గుర్తుపెట్టుకోండి 35.5. సో రిమైనింగ్ చూడండి, రిమైనింగ్ ఈ రూల్ అప్లై చేయండి. సో ఎంత అవుతుంది 23. మెగ్నీషియం ఎంత అవుతుంది 24. ఇది ఎంత అవుతుంది 13 ఇంటూ 2 ప్లస్ 1 27. సో 14 ఇంటూ 2 28. ఫాస్ఫరస్ 15 ఇంటూ 2 ప్లస్ 1 31. సో 32. సో దిస్ వన్ ఇస్ 39. ఓకే, సో ఇక్కడ ఎక్సెప్షనల్ కేసు ఆర్గాన్ ఒకటి. సో ఆర్గాన్ 40. ఓకే, 18 ఇంటూ 2 36 అవ్వాలి మన ఈ రూల్ ప్రకారం, కానీ ఆర్గాన్ కి 40 ఉంటుంది. అలాగే 35.5 ఈ వాల్యూ గుర్తుపెట్టుకోండి. కాల్షియం కి ఎంత అయితే ఉంటుందో ఆర్గాన్ కూడా అంతే ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ వన్ స్కాండియం, టైటానియం, వెనేడియం, క్రోమియం, మ్యాంగనీస్, ఐరన్, కోబాల్ట్, నికెల్, కాపర్, జింక్. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఏం చేయాలంటే మీరు 3 4 5 4 5 4 5 3 5 5 ఈ నెంబర్స్ గుర్తుపెట్టుకోండి. 3 4 5 4 5 4 5 3 5 5 10 వచ్చినాయా? ఓకే, 10 సరిపోయింది. సో అన్నిటికీ ఇంటూ 2 చేసి ఆ నెంబర్స్ యాడ్ చేసాయి. సో స్కాండియం ఎంత అటామిక్ నెంబర్ 21. 21 ఇంటూ 2 42 ప్లస్ 3 45. ఓకే, 45. సో అలాగే టైటానియం 22 ఇంటూ 2 44 ప్లస్ 4 48. 23 ఇంటూ 2 46 ప్లస్ 5 ఎంత 51. 24 ఇంటూ 2 ఈజ్ ఈక్వల్ టు 48 ప్లస్ 4 ఎంత 52. 25 ఇంటూ 2 50 ప్లస్ 5 55. 26 ఇంటూ 2 52 ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ టు 56. కోబాల్ట్ ఓకే 27 ఇంటూ 2 54 ప్లస్ 5 59. నికెల్ 28 into 2 56 plus 3 is equal to 59. Next one copper 355 ఇక్కడ
29 into 2 54 sorry 58 plus 3 63. Okay, 30 into 2 is equal to 60 plus 5 65. Okay, these are the atomic masses of 1 to 30 elements. 1 to 30 elements. ఈ విధంగా గుర్తుపెట్టుకోండి. సో ఫస్ట్ ఈవెన్ నెంబర్ ఇంటూ సో 20 వరకు అప్ టు ఈ రూల్ అప్లై చేయండి. ఈవెన్ నెంబర్ ఇంటూ 2, ఆడ్ నెంబర్ ఇంటూ 2 ప్లస్ 1. ఆడ్ నెంబర్ అటామిక్ నెంబర్ అయితే atomic number is even number multiply with 2. If atomic number is odd number, multiply with 2 and add 1. Exceptional cases beryllium, nitrogen. Okay, ఇక్కడ chlorine, argon. So remaining అన్ని కూడా 21 to 30 from scandium to zinc. Scandium to zinc ఏం చేస్తారు? 2 తో multiply with 2 and then add 3 4 5 4 5 4 5 3 5 5. అప్పుడు వచ్చినటువంటివి అటామిక్ మాసెస్ అయిపోతాయి. ఓకేనా? సో ఇది అటామిక్ మాస్. సో నెక్స్ట్ టాపిక్ ఈస్ మాలిక్యులర్ మాస్. అటామిక్ మాస్ అయిపోయింది, ఇప్పుడు మాలిక్యులర్ మాస్ గురించి చూద్దాం. సో మాలిక్యులర్ మాస్ అంటే మాలిక్యులర్ మాస్, అటామిక్ మాస్ అంటే ద మాస్ ఆఫ్ ఎన్ ఆటమ్. ఇక్కడ మాలిక్యులర్ మాస్ అంటే ద మాస్ ఆఫ్ అన్ మాలిక్యూల్. ద మాస్ ఆఫ్ అన్ మాలిక్యూల్ అంటే ఇక్కడ ఏంటంటే ద సమ్ ఆఫ్ masses of atoms of an element present in molecule is called molecular mass. Okay, the sum of masses of atom of an element present in a molecule. ఒక మాలిక్యూల్ తీసుకుందాం, ఏదైనా ఒక మాలిక్యూల్. ఫర్ ఎగ్జాంపుల్ CH4 మాలిక్యూల్. ఓకే, సో ఇక్కడ ఏమేమి ఆటమ్స్ ఉన్నాయి ఇందులో? ఈ కాంపౌండ్ లో ఏమేమి ఉన్నాయి? కార్బన్, నెక్స్ట్ హైడ్రోజన్, కార్బన్ అండ్ హైడ్రోజన్. సో కార్బన్ అటామిక్ మాస్ తెలుసు ఎంత? 12 grams. హైడ్రోజన్ అటామిక్ మాస్ ఎంత? 1 gram. సారీ 12 AMU 1 AMU, 12 AMU and 1 AMU. సో కాబట్టి ఇప్పుడు సో కార్బన్ ఎంత? 12 plus 4 into 1 is equal to 60 AMU. వన్ మాలిక్యూల్ యొక్క మాలిక్యులర్ మాస్ ఎంత దీనిది? 60 AMU. అలాగే నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం, H2O. సో H2O లో ఏమేమి ఉన్నాయి? హైడ్రోజన్, ఆక్సిజన్. సో ఇక్కడ ఏమవుతుంది? 2 into 1 ప్లస్ ఆక్సిజన్ ఎంత? 16. సో కాబట్టి ఇక్కడ ఏమవుతుంది? 18 AMU. సో ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం, గ్లూకోజ్ చూద్దాం, C6H12O6. సో ఇక్కడ ఏమేమి ఉన్నాయి? ఇక్కడ క్యాలిక్యులేషన్ ఎలా చేద్దాం? 6 into కార్బన్ ఎంత? 12 ప్లస్, సో 12 into 1 ప్లస్ 6 into 16 కదా ఆక్సిజన్. సో ఇట్లన్నిటిని యాడ్ చేస్తే ఎంత అవుతుంది అంటే 180 U or AMU. ఓకే, సో అలాగే HNO3 మాలిక్యులర్ మాస్ ఎంత అవుద్ది? 1 ప్లస్ నైట్రోజన్ ఎంత? 14, 3 into 16. సో 15 ప్లస్ 3 into 16 48. సో 363. ఓకే, సో HNO3 మాస్ ఎంత? 63. సో మాలిక్యులర్ మాస్ అంటే ఇదే. So the sum of masses of an atoms of an element present in a molecule is called molecular mass. ఈ మాలిక్యూల్ ఏమేమి ఉన్నాయి? ఆటమ్స్, కార్బన్, హైడ్రోజన్. వీటి యొక్క మాసెస్ ని కలిపితే వచ్చేదే మాలిక్యులర్ మాస్. ఇప్పుడు నెక్స్ట్ వన్ ఫార్ములా మాస్ చూద్దాం. ఫార్ములా మాస్ అంటే జనరల్ గా మనము మాలిక్యులర్ మాస్ అంటే అన్ని కాంపౌండ్స్ కి చెప్తాం, కానీ ఫార్ములా మాస్ కి మాలిక్యులర్ మాస్ కి డిఫరెన్స్ ఏంటంటే ఫార్ములా మాస్ ఓన్లీ అయానిక్ కాంపౌండ్స్ కే అప్లై అవుతుంది. ఓకే, సో ఫార్ములా మాస్ అంటే ఏంటి?
సో అయానిక్ ఫార్ములా మాస్ ఈస్ అప్లై ఓన్లీ ఫర్ అయానిక్ కాంపౌండ్స్. సో సేమ్ థింగ్, రెండు ఒకటే. ఇక డిఫరెన్స్ ఏంటంటే మాలిక్యులర్ మాస్ అనేటువంటిది కాంపౌండ్స్ అన్నిటికీ అప్లై చేస్తాం. ఎక్సెప్ట్ అయానిక్ కాంపౌండ్స్, రిమైనింగ్ కాంపౌండ్స్ అన్నిటికీ కూడా మనము మాలిక్యులర్ మాస్ అప్లై చేస్తాం. కానీ ఫార్ములా మాస్ వచ్చేసరికి ఇట్ ఈస్ ఓన్లీ అప్లై ఫర్ అయానిక్ కాంపౌండ్స్. సో అయానిక్ కాంపౌండ్స్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం, NaCl. ఓకే, జనరల్ సాల్ట్ ఆర్ కామన్ సాల్ట్. NaCl లో జనరల్గా ఇవి ఇండివిజువల్ గా ఉండవు. ఇవి ఎలా ఉంటాయి? క్లోజ్లీ ప్యాక్డ్ లాటిస్ స్ట్రక్చర్స్ ఇవన్నీ కూడా. సో ఇలాగా ఈ Na+Cl- రిపీట్ అవుతూ ఉంటాయి. ఇందులో Na+Cl- ఉంటాయి. అయానిక్ కాంపౌండ్స్ అంటే ఏంటి? అయాన్స్ ఉంటాయి, క్యాటయాన్, యానియాన్. ఇవి క్లోజ్లీ ప్యాక్డ్ అంటే లాటిస్ స్ట్రక్చర్ ఉంటుంది. సో ఇలాగా ఇవి రిపీట్ అవుతూ ఉంటాయి, ఇండివిజువల్ గా ఉన్నవి. ఓకేనా? సో కంబైన్డ్ అయిపోయి ఉంటాయి. సో ఇలాంటి ఏదైతే రిపీటెడ్ యూనిట్ ఉందో దాన్ని జనరల్ గా మనం ఏమంటామంటే ఫార్ములా యూనిట్ అంటాం. ఫార్ములా యూనిట్. ఇక్కడ ఫార్ములా యూనిట్ ఏంటి? Na+Cl-. ఫార్ములా యూనిట్ ఏంటి ఇక్కడ? Na+Cl-. ఇక్కడ కాబట్టి ద మాస్ ఆఫ్ n formula unit is called formula mass. ఓకే, కాబట్టి ఇక్కడ మనం మాలిక్యులర్ మాస్ లో అవి ఇండివిజువల్ గా ఉంటాయి. ఓకే, కానీ ఇక్కడ అయానిక్ కాంపౌండ్స్ లో ఈ క్యాటయాన్, యానియాన్ ఇండివిజువల్ గా ఒక Na+ ఒక Cl- ఉండదు. ఒక Na+ చుట్టూతో 6 Cl- ఉంటాయి. సో అలాగా ఇక్కడ లాటిస్ స్ట్రక్చర్స్ ఉంటాయి. సో ఏవైతే రిపీట్ అవుతున్నాయో అంటే Na+Cl- రిపీట్ అవుతూ ఉంటాయి. ఇలా అయానిక్ కాంపౌండ్ లో ఏవైతే రిపీట్ అవుతున్నాయో వాటిని జనరల్ గా ఏమంటామంటే మనం ఫార్ములా యూనిట్ అంటాం. ఫార్ములా యూనిట్. సో ఆ ఫార్ములా యూనిట్ యొక్క మాస్ ని మనం ఏమంటామంటే ఫార్ములా మాస్ అంటాం. ఫార్ములా మాస్. ఓకే, సో కాబట్టి ఇక్కడ ఫార్ములా మాస్ ఎంత అవుద్ది? NaCl ఫార్ములా మాస్. సో సోడియం ఎంత మనకి? 23. సో క్లోరిన్ ఎంత? 35.5. సో కాబట్టి ఇక్కడ ఎంత అవుద్ది? 58.5. ఓకే, 58.5. ఇది ఫార్ములా మాస్, NaCl యొక్క ఫార్ములా మాస్. ఓకే, మాలిక్యులర్ మాస్ కి ఫార్ములా మాస్ కి డిఫరెన్స్ అర్థమైందా? సో మాలిక్యులర్ మాస్ ఇది అప్లై ఫర్ ఆల్ కాంపౌండ్స్. ఫార్ములా మాస్ is only apply for ionic compounds only. ఫార్ములా మాస్ ని మనం అయానిక్ కాంపౌండ్స్ కి చెప్తాం. సో డిఫరెన్స్ ఏమీ లేదు. అక్కడ కూడా వాటి యొక్క అటామిక్ మాసెస్, ఇక్కడ అటామిక్ మాసెస్ నే కన్సిడర్ చేస్తాం. సో ఇక్కడ రిపీటెడ్ యూనిట్ ని మనం ఏమంటామంటే ఫార్ములా యూనిట్ అంటాం. ఆ ఫార్ములా యూనిట్ లో ఏవైతే ఉన్నాయో వాటి యొక్క అటామిక్ మాస్ ని యాడ్ చేస్తాం, సమ్ చేస్తాం. అప్పుడు వచ్చినటువంటి మాస్ ని మనము ఫార్ములా మాస్ అంటాం. ఓకే.